హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ మహాబలిపురం. మనము అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైనటువంటి షో టెంపుల్కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఆన్ ద వేలో మాకంట పడింది ఒక ఇండియన్ సీషల్ మ్యూజియం. ఇదేంటి బా ఎంట్రన్స్ ఇంత బాగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఒక లుక్ వేద్దామని లోపలికైతే వెళ్ళిపోయాము. ఎంటర్ అయిన రైట్ సైడే మనకు సిట్టింగ్ ఏరియా అయితే ఒకటి ఇచ్చారు. అదేవిధంగా చూస్తూనే ఈఫిల్ టవర్ ఏంటి ప్యారిస్లో ఉండాల్సింది ఇక్కడ ఉందా అన్నట్టుగా ఒకటి అరేంజ్ చేశారు. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు టికెట్ కౌంటర్ అనేటువంటిది ఒకటి ఉంది. అదేవిధంగా మినరల్ మ్యూజియం, అందులో నుంచి పైన వాటర్ ఫాల్ అనేటువంటిది ఒకటి అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ మనం నోటీస్ బోర్డు చూసినట్టయితే కనుక ఎంట్రీ ఫీ ఏ విధంగా ఉండేది అనేది ఇచ్చారనమాట. సీషల్ మ్యూజియం, మినరల్ మ్యూజియం 200 రూపీస్, పర్ల్ మ్యూజియం, మామల్లా ఫిషింగ్ మ్యూజియంకి 200 రూపీస్, డైనోసార్ మ్యూజియంకి ఆర్ట్ గ్యాలరీకి 300, టోటల్ పర్ హెడ్ 700 రూపీస్ అనేటువంటిది ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. ఇవి సపరేట్ అయినా చూడొచ్చు. ఈ విధంగానే టికెట్స్ అనేటువంటి సపరేట్ తీసుకోండి, లేదా టోటల్ కాంబోగా మనకు స్పెషల్ ఆఫర్ అయితే ఒకటి పెట్టారనమాట. అటుపక్క నోటీస్ బోర్డులో మనకు ఇచ్చారు. ఈ టోటల్ అన్నీ కూడా కవర్ చేయాలి అనుకున్నట్టయితే కనుక పర్ హెడ్ అనేటువంటిది 400 రూపీసే కాంబో ఆఫర్ ఇచ్చారు. అవన్నీ చూడాలనుకున్న వారు కాంబో ఆఫర్ తీసుకునేది బెస్ట్ అనిపించింది. ఇక్కడ మేమైతే లోపల అడిగాము ఎంత టైం పడుతుంది టోటల్ అంతా కూడా కవర్ చేయడానికి అని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి టూరిస్టులని అడిగాము. మ్యాక్సిమం ఒక 1 అవర్ అయితే బాగా చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. సో టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవడానికి ప్లేసెస్ అయితే చాలా అయితే ఉన్నట్టున్నాయి. మేమైతే లోపలైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మనకు తెరచాప అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది, పడవది. చాలా అందంగా ఉంది చూడటానికి. ఈఫిల్ టవర్ అనేటువంటిది నాకు బాగా నచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ అనేటువంటిది డైనోసార్ మ్యూజియం అనేటువంటిది బాగుందన్నమాట. ఒక బయట నుంచే చూసాము, ఎందుకంటే మేము ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవి చూసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మహాబలిపురంలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 3 డేస్ ఉంటే బెటర్. దీని కంటిన్యూ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.